వడ్డెర సామాజిక వర్గాన్ని పాలకులు పట్టించుకునే తరుణంలో సమస్యల పరిష్కారానికి ఉద్యమించాల్సి ఉందని వడ్డెర సంఘ నాయకులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వడ్డెర్లను వాడుకుని తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం జరుగుతుందన్నారు. ఈ కారణంగా తరతరాలుగా వడ్డెర్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో తమ సమస్యలు పట్టించుకునే నాదుడే లేడన్నారు. ఈరోజు ఆత్మీయ సమావేశానికి వచ్చిన జిల్లా నలుమూలల నుంచి మా వడ్డెర సంఘాల లీడర్లు, మేధావులు అందరి సమక్షంలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయటకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ నూతన కమిటీకి కార్యక్రమానికి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అంటే, గత 2-3 సంవత్సరాల నుంచి ఈ సంఘం యొక్క కార్యక్రమాలు మా సామాజిక వర్గాన్ని గురించి, మా హక్కుల గురించి కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి నూతన కమిటీ ద్వారా కార్యక్రమాలు చేస్తామని జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేయడం జరిగింది. మా యొక్క హక్కులు రాజకీయంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. మా హక్కుల గురించి ఏ పార్టీ నాయకులు కూడా పట్టించుకునే నాదులు లేరు. మేము ఎన్నో రకాలుగా పోరాటాలు చేశాం. మా రిజర్వేషన్లు మాకు కావాలి, మా వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి అని ఎన్నో రకాలుగా మేము ఎన్నో పార్టీలకు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. కానీ మాకు ఒక దురదృష్టం అంటే ఏంటంటే, శాసనసభలో మా వాడిని వినిపించే వారు లేకపోవడం మా యొక్క దురదృష్టం. శాసనసభలో జీవో పాస్ చేసే దగ్గర అన్ని వాల్మీకులకు కానీ, ఇంకొకరు కానీ, బెస్త కులస్తులు కానీ, అన్ని కులాల వారికి కూడా వాళ్ళందరికీ శాసనసభలో ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ వాడి వినిపిస్తున్నారు, వాళ్ళకు న్యాయం జరుగుతుంది. మా సామాజిక వర్గానికి మా నాయకుడు ఎవరు లేరు కాబట్టి మా జాతికి న్యాయం జరగలేక ఉంది. కానీ ఏ పార్టీలు వచ్చినా మీకు చేస్తాము అని మా ఓట్లు కొల్లగొట్టుకునే తప్పగా మాకైతే ఏమి న్యాయం జరగలేదు. ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము కొన్నేళ్ళుగా మా పెద్దలు కానీ మేము కానీ పోరాటం చేస్తున్నాం. మా ఎస్టీ జాబితాలో చేసేదానికి ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. దానికోసం మేము పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నూతన కమిటీ ద్వారా ఈరోజు మేము తెలియజేయడం ఏంటంటే, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా ఈ కమిటీకి సహకరించినారు. కానీ కొత్త కమిటీని ఏర్పాటు చేసి, మండల కమిటీ ద్వారా అన్ని కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా మేము ఈ పోరాటానికి, మా యొక్క ఎస్టీ సాధన కోసం మేము పోరాటం చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపడుతున్నాం. ఈ విధముగా ఈరోజు సమావేశం ఏమనగా, ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చిన వడ్డెరలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా నూతన కమిటీ ఏర్పాటుకు, అదే విధముగా ఒక క్రమశిక్షణ కమిటీ వేయాలనే ఉద్దేశంతో, ఎందుకనగా ఒక 4-5 మంది కలిసి ఈ విధంగా సంఘాలు పెడుతున్నారు. దాని కొరకు ఒక క్రమశిక్షణ కమిటీ పెట్టాలని, అలాగే యూత్ కమిటీ, మహిళా కమిటీ, ఉద్యోగ కమిటీ, అలాగే మండల కమిటీలు, కాన్స్టిట్యూషన్ కమిటీలు ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరపడం జరిగినది. కావున ఈరోజు ముఖ్య ఉద్దేశం చెబుతూ, నెక్స్ట్ జరగబోయే కాలంలో ఏంటి ఈ యొక్క సంఘమును బలోపేతం చేయడానికి ఏ అంశాలు చర్చించాలి అనే దానిపై ఈరోజు చర్చించడం జరిగినది. భవిష్యత్తులో కూడా ఈ వడ్డెరలకు అన్ని రకాలుగా రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, ప్లస్ గనుల పరంగా కానీ ఇవన్నీ కూడా చర్చించడం జరిగినది. కావున మా నలుమూల నుండి వచ్చిన వడ్డెర సహోదరులకు నా ధన్యవాదాలు చెబుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వడ్డెర కుల బాంధవులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే కాలంలో రాజకీయంగా, ఆర్థికంగా వడ్డెర కులం ఏ విధంగా డెవలప్ కావాలా, ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలా అనే అంశం మీద ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. దాంతోపాటు నూతన కమిటీని నిర్ణయిస్తున్నాం. ముఖ్యంగా
జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 2 లక్షల పైచీలకు జనాభా కలిగినటువంటి కుల సంఘం మాది. కానీ దానికి తగ్గట్టుగా రాజకీయంగా ఎదగడానికి ఒక జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, ముఖ్యంగా మండల అధ్యక్షులు అయితేనేమి ఆ ప్రాతిపదికన మాకు లభించడం లేదని చెప్పి అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు అందరూ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయంగా ఎదగడం కోసం ఏ విధంగా మేము క్రమశిక్షణగా మెలగాలి, ఏ విధంగా ఐకమత్యంతో ఉండాలి అనే అంశం మీద అందరం డిస్కస్ చేసుకొని అందరూ ఐకమత్యంతో పోరాడితే డెఫినెట్గా మేము అనుకున్నటువంటి ఆ పదవులను సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ ఏకతాటిపై ముక్తకంఠంగా తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో ముఖ్యంగా ఈ వడ్డెర సంఘం అన్నది బలోపేతం చేయడానికి అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా మీకు విన్నవించుకుంటున్నాం.